ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం మీకు ఒక చక్కని వర్తమానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలి. ఎస్తేరు పుస్తకం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక్కసారి ఆ మాటలు చూడండి. ఎస్తేరు ప్రవచన గ్రంథంలో ఉన్న మాటల్ని చూస్తాం. ఎస్తేరు పుస్తకం 9వ అధ్యాయం అండ్ 23వ వాక్యాన్ని చదువుతున్నాను. యూదులు తాము ఆరంభించిన దానిని మర్దుకై తమకు రాసిన ప్రకారము నెరవేర్చుదమని ఒప్పుకునిరి. ఆమేనని చెప్పండి, గట్టిగా నాతో చెప్పండి ఈ మాట వన్స్ అగైన్. యూదులు, గట్టిగా చెప్పాలి, యూదులు తాము ఆరంభించిన దానిని మర్దుకై తమకు రాసిన ప్రకారం నెరవేర్చుదమని ఒప్పుకునిరి. గట్టిగా చప్పలు కొడతారు ఒకసారి. వెరీ గుడ్. ఈరోజు మన వర్తమానం పేరు ఆరంభించండి అనండి. అంతే, స్టార్ట్ చేయండి, ఆరంభించండి. ఈ ఇయర్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం దేవుడు కూడా నీతో చెప్తున్నాడు, ఆరంభించండి, స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి అని నీకు ఒక్కసారి ప్రభు తన వాక్యపు వెలుగులో గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ మాటలన్నీ దీవెనగా మారునుగాక. పరిశుద్ధ గ్రంథం ఎస్తేరు పుస్తకంలో చాలా విలువైన మాటలు మనకు కనబడతాయి. ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం అంతట్లో 2 స్త్రీలు పేరున 2 పుస్తకాలు రాయబడ్డాయి. ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. స్త్రీలను కూడా దేవుడు తన పనిలో వాడుకున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఎస్తేరు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? నక్షత్రం, స్టార్. నిజంగానే ఎస్తేరు జీవితం ఒక నక్షత్రం లాగానే వెలిగింది, ప్రకాశించిందని చెప్పడంలో ఏ సందేహము లేదు. ఈ ఎస్తేరు గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను, మీరు వింటా ఆలకించుతూ ఉండాలి. అహర్షరసు రాజు 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నాడు. వస్తీ ఆయనకి రాణిగా ఉంది. అయితే ఈ రాణి గర్వించి, గర్వము ఎంత నాశనాన్ని తీసుకొస్తుందో వస్తీయే మనకి ఎగ్జాంపుల్. మనం ఏ స్థాయిలోకి ఎదిగిపోయినా, మనకి దేవుడు ఏ స్థితిని మనకిచ్చినా పొరపాటును కూడా గర్వించే స్థితి మనకు ఉండకూడదు. వాళ్ళతో నాకేంటి, నేను వాళ్ళతో మాట్లాడను, నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, అలా అనుకోవద్దు. గర్వించిన వాళ్ళని దేవుడు గర్వం అనే గుర్రం ఎక్కిన వాళ్ళని కూడా దించేశాడు, గడ్డి మేయించాడు. కాబట్టి వస్తీలాగా మీరు ఎప్పుడు ఉండొద్దు, గర్వించొద్దు. బైబిల్లో ఈ ఎస్తేరు గ్రంథంలో కొంతమంది క్యారెక్టర్స్ మనకు కనబడతారు. ఆ తర్వాత అనాథగా ఉన్న ఎస్తేరు మనకు కనబడుతుంది. పినతండ్రి ఆమెను పెంచాడు, చక్కగా అద్భుతంగా ఆయన చేతుల్లో ఆమె పెరిగింది. రాణి అయిన తర్వాత కూడా ఆమె లోబడతా ఉంది. మనం ఏ స్థాయిలోకి ఉండాలంటే, ఉద్యోగం రాకముందు ఎలా లోబడావో వచ్చిన తర్వాత కూడా లోబడాలి. కుటుంబాలు కట్టబడకముందు ఎలా ఉన్నావో కట్టిన తర్వాత కూడా లోబడాలి. నీ స్థితి బాగలేనప్పుడు ఎలా లోబడ్డావో స్థితి మారిన తర్వాత కూడా లోబడే ఉండాలి. నిజంగా ఎస్తేరు జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్. స్త్రీలు ఇలా ఉంటే అనేక కుటుంబాలు కట్టబడతాయి, మీ భర్తలు మారుతారు. లోబడే స్వభావం స్త్రీకి ఎప్పుడు ఉండాలి. ఎదిరించి తిరగబడే స్వభావం మీకు ఎప్పుడు ఉండకూడదు. 2 బళ్ళు ఉన్నాయని పెద్ద ఆయన చెప్పాడు కదా, లోబడటం, తిరగబడటం. నువ్వు ఏ బడిలో ఉన్నావో ఆలోచించుకో. ఏ స్థాయికి వెళ్ళిపోయినా నువ్వు లోబడే ఉండాలి, తగ్గించుకునే ఉండాలి, ఎదిరించేటట్లుగా నువ్వు ఉండకూడదు. ఎస్తేరు తన ప్రజల కొరకు ఉపవాసాలు ఉన్నది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. హామాన్ అనే వ్యక్తి నెక్స్ట్ క్యారెక్టర్గా మనకు కనబడతాడు. ఈ హామాను స్థితి చూస్తే
యూదులంటే ఇష్టం ఉండదు ఆయనకి. ఒక మాటలో చెప్పాలంటే యూదుల్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. వెంటనే వాళ్ళ కోసం ఇదిగో ఈ మొర్దుకై యూదుడు కదా, నేను యూదుడిని కాబట్టి ఆ పని చేయనని రాజీ పడని వ్యక్తిగా మొర్దుకై భక్తి చేస్తూ ఉన్నాడు. నిజమేనండి, మన భక్తి రాజీ పడిపోకూడదు. మొర్దుకై జీవితం ఎక్కడ రాజీ పడలేదు. ఈ 2026లో ఏ విషయంలో నువ్వు రాజీ పడకుండా భక్తి చేసే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. మొర్దుకై అలా నిలబడ్డాడు. అలా నిలబడినందుకు శ్రమ ఎదురైనా హామాను అనుకుంటాడు, యూదులు అనేవాళ్ళు లేకుండా చేద్దామని పంతం పట్టి రాజుకి ఒక మాట చెప్తాడు. రాజు ఏం చేస్తాడంటే ఒక జీవో తీసుకొస్తాడు. యూదులు అనేవాళ్ళు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మొర్దుకైని చంపటానికి ఒక ఉరుకమ్మ ఒకటి రెడీ చేయించాడు హామాన్. విచిత్రం చెప్పన, మన పెద్దోళ్ళు చెప్పే సామెతలు చాలా గొప్పగా ఉంటాయి. ఎవడు తీసుకున్న గోతులో అంతే, ఎంత చెట్టుకి అది, పిండి కొద్దీ అంతే. మన జీవితంలో ఏది విత్తుతామో అది కోస్తాం. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికో కీడు చేద్దాం అనుకుంటే ఆ కీడు మనం అనుభవిస్తాం. మనకి ఎవరు కీడు చేసినా ప్రభా నీకు స్తోత్రం అని అప్పగించుకుని ఆ కీడు వాళ్ళకి కొడుతుంది. ఈ హామాను మొర్దుకైని చంపాలని ఉరితమ్మ ఒకటి రెడీ చేయించాడు, కానీ దాని మీదే ఉరి తీయబడ్డాడు. ఈ సందర్భంలో వాళ్ళకి వెంటనే ఆ యూదులకి ఒక మహాదినముగా ఒక పండగ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు చెప్తున్న మాటలే ఇప్పుడు మనం చదువుకున్న మాటలు అవి. యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దుకై తమకు రాసిచ్చిన ప్రకారం నెరవేర్చుదమని ఒప్పుకున్నారు. పూరీము అనే ఒక పండగ చేద్దామని చెప్పాడు. ఓకే, రెడీ అన్నారు. కాబట్టి వాళ్ళు ప్రారంభించారు. ఈ సంవత్సరం నువ్వు ప్రారంభించవలసినవి చాలా ఉన్నాయి. ఒక 5 విషయాలు మీకు చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఈ విధంగా నేను నడిపించునుగాక. చాలామంది కొత్త సంవత్సరం వస్తే చదువుకోవాలి, ఈ సంవత్సరం నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పట్టుదలతో చదవాలని జనవరి నెలలో పుస్తకం తీయటం ప్రారంభిస్తారు. డిసెంబర్ దాకా తీరు, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు తీద్దామని స్టార్ట్ చేస్తారు. సరిగ్గా 10 రోజులు బట్టి కంఠస్థం చేసి మొత్తమే చదివేస్తారు. ఇక సంకురాంతి సెలవులు వస్తే ఇలా పుస్తకాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. మళ్ళీ ఎగ్జామ్ రేపు అన్నప్పుడు అప్పుడు చెప్తారు మళ్ళీ పుస్తకం. అలా కాదు, నువ్వు స్టార్ట్ చేసావంటే ఇక చదువుతూనే ఉండాలి. చాలామంది క్రొత్త సంవత్సరంలో బైబిల్ చదవాలనే ఆశ ఉంటుంది, స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అలా వద్దు. చదవటానికి ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకోండి, ప్రారంభించండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు, ఖాళీగా ఉంటున్నామయ్యా, ఏదో ఒక జీవనాధారం ఉంటే బాగుండేది, ప్రయత్నం చేయండి, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మరికొంతమంది ఇల్లు కట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అవుతుందంటారా గారు? డౌట్ పడొద్దు, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. కొంతమంది విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం స్టార్ట్ చేయండి. మీరు అక్కడుంటే దేవుని పనికి సహకారులుగా ఉంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రయత్నం చేయండి, మీ వంతుగా మీరు స్టార్ట్ చేయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు స్టార్ట్ చేశారు, అవి అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. మీ జీవితంలో కూడా ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఆరంభించవలసినవి ఈ సంవత్సరం చాలా ఉన్నాయి. వాటిని కొన్ని విషయాలు మీకు చెప్తాను. యేసు నామములో ప్రభు మీకు సహాయం చేయనుగాక. కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? పాటలు పాడండి అమ్మా అన్నయ్య, పాడాలని ఉంది కానీ అన్నయ్య, స్టార్టింగ్ ప్రాబ్లం. చూడండి, ఆటో స్టాండ్ల దగ్గర పొద్దున్నొచ్చి ఆటో పెట్టేస్తాడు, 9 అయినా ఆటో వెళ్దాం,
10 అయినా వెళ్దు ఆటో. ఎరా బాబు అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అండి. ఎవరో ఒక రోజు తొయ్యాలి దాన్ని. మీ భక్తి ఎవరో తోసేటట్లుగా ఉండకూడదు. ప్రార్థన చేయండి అమ్మా, ఉపవాసం ఉండండి అమ్మా, సభలమ్మ రండమ్మా, ఇలా తోసేటట్టు ఉండకూడదు. తోపుడు బళ్ళు క్రైస్తవులుగా ఉండకూడదు. మీరు ఈ సంవత్సరం ఆదివారం ఆరాధన అని తెలుసు, ఉపవాస ప్రార్థన తెలుసు, అమ్మో ఈరోజు ప్రభు బల్ల ఆరాధన, ఇంకా తోపుడు బండి క్రైస్తవులుగా ఎంతకాలం ఉంటాను? ఈ స్టార్టింగ్ ప్రాబ్లం యేసు నామములో తొలగిపోవును గాక. చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. మీకు బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తే ముగించడం తెలియదంట. ఇదో బాధ. స్టార్టింగ్ రాపోయినా బాధే, ఎండింగ్ రాపోయినా బాధే. ఆయన మొదలెడితే 1-2 గంటలైనా సరే వదిలిపెట్టడం లేదంట. పాపం కింద కూర్చున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చెప్పేవాళ్ళకి ఏం తెలియదు. కానీ కింద కూర్చున్న వాళ్ళు ఆ పక్కన గిల్లుతూ ఉంటాడు. ఎప్పుడు ముగిస్తాడు రా బాబు ఈయన, ఆ మోక సైట్ పొడుతూ ఉంటారు. 4వ పాయింట్ అన్నాడు, 5వ పాయింట్ జాయింట్లు అంటున్నాడు, ఎప్పుడు ముగిస్తాడు రా బాబు ఈయన అని వినేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మానవుడి వినికిడి శక్తి 45 మినిట్స్, మహా ఇంటే 1 గంట. అందుకే మా వర్తమానాలు కూడా గంటలకు వచ్చేసినాయి. మీ వాళ్ళే దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, ఆయన చెప్తా ఉన్నాడు, ముగింపు రావట్లేదు, ఎంతైనా ముగించలేకపోతున్నాడు. భార్య వచ్చి చెప్పింది, ఏమండి మీకు ఏమండి నిలబడితే గంటలు చెప్పేస్తూ ఉన్నారు, కింద కూర్చుని వినేవాళ్ళు మేము, మా బాటలు మీకు ఏం తెలుస్తూ ఉంటాయి, ఒకసారి మీరు ఇంటే తెలుస్తూ ఉంటుంది, మరి ఏం చేయమంటావు? నాకు అస్సలే స్టార్ట్ చేయడమే వస్తుంది కానీ ముగింపు మాత్రం రావట్లేదని. వెంటనే చెప్పిందంటే భార్య, ఓ పెప్పర్ బెండ్ బిల్లెత్తాను, అది నోట్లో వేసుకో, ఆ బిల్ల కరిగిపోయిందంటే మాట్లాడట్లేదు, ప్రసంగం ముగించేయాలని అర్థం. సరే అని ఇచ్చింది. ఒక బర్త్డే మీటింగ్ జరుగుతూ ఉంది. బర్త్డేలో మెసేజ్ చెప్పాలి. బర్త్డేలో ఎంతసేపు చెప్తామండి? మహా ఉంటే 1/2 అవర్ మెసేజ్. పెళ్ళిళ్ళలో బర్త్డేలో ఎక్కువ వాక్యం వినేవాళ్ళు తక్కువ ఉంటారు, షార్ట్ మెసేజ్లు చెప్తూ ఉంటారు. ఆయన 1 గంట అయినా ముగించట్లేదు, 1.5 గంట అయినా ముగించట్లేదు, 1.5 గంట దాటైనా ముగించట్లేదు. భార్యకి సిగ్నల్ ఎత్తున కింద కొంతమంది సిగ్నల్ ఎత్తుంటారు, ముగించి స్లిప్పులు పంపిస్తూ ఉంటారు, ముగించండి. అయినా ముగించట్లేదు. ఇంకా ఎలా 1.5 గంట తర్వాత ముగించాడు, కూటమైంది. భార్య వచ్చి తిట్టిందంటే, యావయ్య నీకు చెప్పాను కదా ఆ పెప్పర్ బెండ్ వెళ్ళేసుకుంటే అరిగిపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత ముగించమని. మరి ఏసైనా కానీ లోపలికి వెళ్ళింది కానీ ఎంతైనా కరగట్లేదని అలా లోపలిని తీసాడని చూస్తే ఆ బటన్, అది దేవుడికి స్తోత్రం చెప్పండి, షట్టుకున్న బటన్ వేసుకున్నాడు లోపల. కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం, కొంతమందికి ఏమో ఎండింగ్ ప్రాబ్లం. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి చూసుకో. దేవుడు చెప్తున్నాడు, యూదులు తమ ఆరంభించిన దాన్ని నెరవేర్చడానికి ఒప్పుకున్నారు. నువ్వు స్టార్ట్ చేస్తే ముగించడానికి దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. మన జీవితాల్లో ఏమి ఆరంభించాలి? మీ ప్రశ్న నోట్ చేయండి. మన జీవితాల్లో ఈ 2026లో ఏమి ప్రారంభించాలి? ఒక 5 సంభవాలు మీకు చెప్తాను, చదవండి. మొదటి మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 3:3. ఓ అవివేకులైన గలతీయులారా, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? చాలు. మొదటి మాట, ఆత్మానుసారంగా ఆరంభించండి అనండి. మీ పక్కోళ్ళకి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆత్మానుసారంగా ప్రారంభించండి. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు అంటాడు గలతీ సంఘంతో, ఓ అవివేకులైన గలతీలారా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? అంటే ఆ సంఘం ఏ స్థాయిలో ఉందంటే స్టార్టింగ్ ఆత్మానుసారంగానే ఉంది. సో ముగింపుకు వచ్చినప్పటికీ శరీరానుసారంగా ముగిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు నీకు ఇచ్చే సరికొత్త సందేశం ఏమిటంటే, నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం ఆత్మానుసారంగా ప్రారంభించబడే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. సో ఒక రోజు ప్రారంభమైందంటే,
ఆ రోజు నువ్వు ఎలా ప్రారంభించాలంటే ప్రారంభ ప్రార్థనతోనే నువ్వు స్టార్ట్ చేయాలి. వాకింగ్కి వెళ్ళాలి, వాకింగ్ టైం టేబుల్ పెట్టుకున్నారు, అలారం పెట్టుకున్నారు. వాకింగ్కి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు కనీసం ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళండి. ఏదో ఎమర్జెన్సీ డ్యూటీకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి. బైబిల్ చదివి వెళ్ళండి. అన్ని ఆత్మీయంగా మీరు స్టార్టింగే ప్రార్థనతోనూ వాక్యంతోనూ దైవికమైన కార్యాలతో మీరు ప్రారంభించాలి రోజు. సో ముగింపు కూడా అంత మీ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా, ప్రభా ఈరోజు అంతా మాకు తోడుగా ఉన్నావు, ప్రయాణాల్లో క్షేమం ఇచ్చావు, పిల్లల్ని కాపాడావు, స్కూల్కి వెళ్ళటానికి తోడుగా ఉన్నావు, వ్యాపారంలో తోడుగా ఉన్నావు, చేతి పనుల్లో తోడుగా ఉన్నావు, విద్యలో తోడుగా ఉన్నావు, ప్రభువా నువ్వు కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు అని కృతజ్ఞత ప్రభుకు చెప్పి ముగింపు కూడా ప్రార్థనతో ముగించండి. ఆత్మానుసారంగా మీ స్టడీ ఉండాలి, లేకపోతే మీ డైలీ కార్యాలు ఉండాలి. టైం టేబుల్ మీకు ప్రారంభం ఆత్మీయంగానే కనబడాలి, ముగింపు కూడా ఆత్మీయంగానే కనబడాలి. అది ఏదైనా సరే. నాకు ఒక తండ్రి గారు చెప్పారు, అయ్యా మా పిల్లలకి మేము ఉదయకాల ప్రార్థన నేర్పించామయ్యా, స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోకుండా ఏమీ చేయరయ్యా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు కూడా అలా నేర్పించండి. ఆత్మీయంగానే ప్రతిదీ అనుసారంగానే ఉండాలి. ఇందులో మీకు ఆత్మీయ అనుభవాన్ని గురించి చెప్పే ముందు ఏబిసి అని ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తారు. అంటే చాలామంది కుటుంబాలు ఆత్మానుసారంగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రకృతి సంబంధులు అనండి. వీళ్ళు ఎప్పుడు భౌతిక విషయాల్లోనే ఆలోచిస్తూ ఉంటారు. నీ జీవితం ప్రకృతి సంబంధంగా ఉండకూడదు. బి శరీర సంబంధులు, నువ్వు కూడా ఇలా ఉండకూడదు. సి ఆత్మ సంబంధులు, ఇలా ఉండాలి. ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు అండ్ శరీర సంబంధులుగా ఉండొద్దు, కానీ ఆత్మ సంబంధిగానే నువ్వు దేవునిలో అంటు కట్టబడుదువుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కనుక దేవుడు కోరుకుంటుంది అదే. ఆత్మానుసారంగా ఈ సంవత్సరం మీ భక్తిని స్టార్ట్ చేయండి, ఈ ఇయర్ని స్టార్ట్ చేయండి. అంత స్పిరిచువల్గానే మీ భక్తిలో కనబడుతూ ఉండాలి. మీరు అడగొచ్చు, అయ్యా ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారు, శరీర సంబంధులు ఎలా ఉంటారు, ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు, మాకు చెప్పండి. మీరు ఏబిసి అని నోట్ చేస్తే ప్రకృతి సంబంధులు అనే చోట ఒక రిఫరెన్స్ చెప్తాను, చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూడండి. ది బుక్ ఆఫ్ జడ్జ్ 1:19. ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారై ఉండి భేదాలు కలుగు చేస్తూ ఉన్నారు. చాలు. అంటే ప్రకృతి సంబంధులు ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు కలిగి ఉంటారు. భేదాభిప్రాయాలు మరలా మీకు చెప్తున్నాను, మీ భక్తి జీవితం ప్రకృతిగా సంబంధులుగా మీరు ఆలోచిస్తే మీ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే భేదాభిప్రాయాలే కనబడుతూ ఉంటుంది. వాళ్ళతో మనకు కుదరదులే, వాళ్ళకి మనకి సెట్ అవ్వదులే, వాళ్ళ కులం వేరు మన కులం వేరు అంటే సంఘంలో కూడా ఈ అభిప్రాయం వచ్చిందంటే, ఆ భేదాభిప్రాయాలు నీకు వచ్చినాయి అంటే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధిగానే ఉన్నావు. ప్రియులారా, మనం ప్రకృతి సంబంధులం కాదు. భేదాభిప్రాయాలు తీసుకురాకూడదు. మనమందరం ఒకే తండ్రి పిల్లలం, ఒకే రక్తంతో కొనబడ్డం, ఒకే ఇంటిలో చేర్చబడ్డం, ఒకే బల్లలో, ఒకే రక్తంలో, ఒకే శరీరంలో పాలిభాగస్లం అవుతున్నాం, ఒక బండలోనే చెక్కబడ్డాం. కాబట్టి భేదాభిప్రాయం నీలోకి రాకూడదు. ఒకవేళ అది ఆ మనసు నీకు వస్తుందంటే ఇంకా నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావు అని. ఈ మనసు అందరిలో దూరం అయిపోవునుగాక. బి శరీర సంబంధులు. ఎవరండి వీళ్ళు? శరీర సంబంధులు ఎలా ఉంటారండి బ్రదర్ అంటారా? చదివిస్తాను, వాక్యంలోనే చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 1వ
పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకృతి సంబంధాలు ఎలా ఉంటారో చెప్పాడు. మీలో అసూయలు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చూడండి, అక్కడ అంటున్నాడు, మీలో అసూయ కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులే కదా. అంటే శరీర సంబంధమైన మనుషులు ఎవరంటే అసూయ కలహం. నేను నిజంగా అడుగుతున్నాను, నాలో అసూయ లేదన్న వాళ్ళు ఒక్క చెయ్యొద్దండి. చెల్లి బాగుంటే అక్కకి అసూయ వచ్చేస్తుంది, అక్క బాగుంటే చెల్లికి అసూయ వచ్చేస్తుంది, అన్న బాగుంటే చెల్లికి తమ్ముడికి అసూయ వచ్చేస్తుంది, పక్కింటి వాళ్ళు బాగుంటే అసూయ పడిపోతున్నారు. మీరు ఇంకా అసూయ పడతా ఉంటే మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు. మీరు ఒకటి అనుకోవాలి, ఎవరినైనా దేవుడు దీవించాడా, ప్రభా వాళ్ళని దీవించినందుకు స్తోత్రం, మమ్మల్ని కూడా దీవించాయా అనుకోండి, అంతే. అంతకంటే ఎక్కువగా బాగుంటారు మీరు. అసూయ అనేది మీలోకి రానివ్వద్దు. అసూయ వస్తే మీరు శరీర సంబంధులుగానే ఉంటారు. ఇక్కడ చెప్పాడు కలహాలు అన్నాడు. కొంతమంది మాటల సంగతి తర్వాత, ముందు గొడవతో స్టార్ట్ చేస్తారు. దేవుని పిల్లలకి ఇవి తగవు. ఈ సంవత్సరం మీరు ఏ గొడవల్లో ఏ సమస్యల్లో ఇరుక్కోకుండా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. అది శరీర సంబంధమైన ఉద్రేకాలు. కొంతమంది శరీర ఉద్రేకాలతో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అనేసిన తర్వాత బాధపడితే ఉపయోగం ఏంటి? కొట్టేసిన తర్వాత దెబ్బ తగిలిందంటే ఉపయోగం ఏంటి? పాపం కొట్టింది ఆయనే, హాస్పిటల్ తీసుకెళ్ళింది ఆయనే, ఎందుకు వచ్చిన పనులు? ఇది శరీర సంబంధమైన క్రియ. ఇలా మీరు ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులుగా, ఆత్మానుసారంగా మీరు ప్రారంభించాలి మీ భక్తి. మరి ఆత్మానుసారులు ఎలా ఉంటారు అన్నయ్య? వాక్యంలోంచే చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు పెడతారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. శరీర సంబంధమైన మనసు మరణం, ఆత్మ సంబంధమైన మనసు జీవము సమాధానం. చూసారా ఎంత దీవెన! నువ్వు శరీర సంబంధంగా ప్రవర్తిస్తే అది ఇబ్బంది నీకు, కానీ నువ్వు ఆత్మానుసారంగా మారిపోతే జీవము సమాధానం. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు. ఈ పాట విన్నానా? ఈ పాట ఎలాగైనా నేర్చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడా, ఎలాగైనా మార్చుకోవాలి. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చాడా, కొద్ది సమయం దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతా దేవుడు కాపాడా, దేవునికి థ్యాంక్స్, కృతజ్ఞత చెప్దాం. 2025 అంతా దేవుడు కాపాడి బ్రతికించి సాక్షిగా నిలబెట్టాడా, కృతజ్ఞతతో దేవుని సందులో ఉందాం. ఇవి ఆత్మ సంబంధులకు ఉండే లక్షణాలు. ఈ సంవత్సరం మీరు ఆత్మీయంగా ఆరంభించండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? మీకు జనరల్గా అర్థం అవడం కోసం కొన్ని ఉదాహరణలు చెప్తారు. దేవుడు నిజంగా మాట్లాడతాడా అని కొంతమందికి ప్రశ్న. దేవుడు పరలోకం నుండి మన మధ్యకు వచ్చి మాట్లాడాడు, కానీ ఆయన మాట్లాడే విధానాన్ని గురించి చెప్తా. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళమ్మ వాడికి స్నానం చేపించింది, రెడీ అయిపోయాడు. ఇప్పుడు బట్టలు వేసుకోవాలి. బీరువాలో చాలా బట్టలు అక్కడ ఉంటాయి. ఆడి మనసుకు నచ్చిందే సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని అది వేసుకుంటాడు. చూసుకుంటాడు ఒకసారి అద్దంలో. చూసిన తర్వాత ఇది బాగాలేదని తన మనసుకు అనిపిస్తుంది. వెంటనే తీసేసి ఇంకో షర్ట్ వేసుకుంటాడు. దేవుడు కూడా నీతో ఎలా మాట్లాడతాడంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, నీ మనస్సాక్షితో మాట్లాడతాడు. నువ్వు వేసుకున్న షర్టే బాగాలేదు, మురిగ్గా ఉందని నీ మనస్సుకు ఎలా అనిపించిందో, దేవుడు కూడా ఆయన వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడంటే నీ మనస్సాక్షితో మాట్లాడతాడు.
అవును నేను చేసేది కరెక్ట్ కాదు, అవును నా చూపులు సరిగ్గా లేవు, అవును నా మాట తీరు బాగలేదు, అవును నేను ఆవేశపడిపోతున్నాను, అవును నేను అందరి మీద తొందరపడిపోతున్నాను, అవును నేను కోప్పడిపోతున్నాను అని నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. నీ మనస్సాక్షికి అనిపిస్తే, ఈ షర్ట్ బాగోలేదని నీ మనసుకు అనిపించిన వెంటనే మార్చేసుకున్నావు కదా, నీ మనస్సాక్షితో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు, ఇంకా నువ్వు ఎందుకు మార్చుకోవట్లేదు? ఆలోచించు. వాక్యం వింటుండగానే నీ మనస్సు నొచ్చుకుంది కదా, వెంటనే ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు ఆ కోపాలు, ఎందుకు ఆ ఆవేశపడుతున్నావు? ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆత్మానుసారంగా స్టార్ట్ చేయమని భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నీ మనస్సాక్షి నీతో మాట్లాడితే వెంటనే నీ మనస్సు మార్చుకుందువుగాక, హృదయం స్థిరపరచబడునుగాక, అంతరంగంలో స్థిరమైన మనసు దేవుడు నూతనంగా పుట్టించునుగాక, మీ మనస్సు మారి నూతన మగునుగాక, రూపాంతరము చెందుదురుగాక. వెంటనే ఆ మనస్సు మీకు రావాలి. దాన్ని ఏమంటారంటే అంతరంగంలో మార్పు. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. చేతులుపుతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? సాతానుగాడు అనేకులు ఈజీగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ అవగాహన మనకు రావాలి. ఏం చేస్తూ ఉంటాడంటే సాతానుగాడు చేసే క్రియలు సింపుల్గా మీకు అర్థం అవడంగా చెప్తాను. వాళ్ళ అమ్మగారు ఆ పిల్లోడిని, ఒక్కడే కొడుకు, చాలా గారాబంగా పెంచింది. ఇంటి తాళం ఎక్కడుందో వాడికి తెలుసు, బీరువా తాళం ఎక్కడుందో కూడా తెలుసు. అన్నీ తెలిసేటట్లుగానే జాగ్రత్తగా పెడతా ఉండేది వాళ్ళ అమ్మ. ప్రతిరోజు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో భద్రం చేస్తూ ఉండేది. వీడు వాళ్ళ అమ్మకి తెలియకుండా అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ లేచి బీరువా లాక్ తాళాలు ఎక్కడుంటే తెలుసు కాబట్టి తీసేసి ఆ డబ్బులు తీసి దాచుకుంటూ ఉండేవాడు. ఆ సౌండ్ వస్తున్నప్పుడు నన్నా కన్నా ఏంట్రా సౌండ్ అంటే, అమ్మా ఎలకలు తిరుగుతున్నాయి. ఏంటంట? ఎలకలు తిరుగుతున్నాయి అమ్మా అనేవాడు. సో చివరికి అటు ఇటు అలా డబ్బులన్నీ కూడా దాచేస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ బీరువా ఓపెన్ చేసి చూస్తే ₹1,00,000 మిస్ అయిపోయినాయి. ₹1,00,000 లేవు. ఎన్ని రోజులు కష్టపడితే ₹1,00,000 సంపాదిస్తారు? లేవు, అక్కడ డబ్బులు లేవు. ఏమైపోయినాయి కన్నా, బుచ్చి కన్నా, నన్నా బంగారం అని అడిగింది. మన పిల్లలు నిజం చెప్పరు, అబద్ధం ఆడరు, అంత తెలివైన పిల్లలు. ఏమైందిరా, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిరా అని అడిగితే, అమ్మా ఏమమ్మా ఎలకలు తిరుగుతున్నాయి, ఎలకలు కొట్టేసినాయేమో. వాళ్ళమ్మ మీలాంటిది కాదు. అందుకే సాతానుగాడు మన పిల్లల్ని ఎలా శోధిస్తాడో, ఎలా డైవర్ట్ అయిపోతున్నారో గ్రహించుకోవాలి. పిల్లలు చెప్పినట్టుగా ఏమి వినేది వాళ్ళమ్మ. మనం పిల్లోడికి స్కూల్కి వెళ్ళాడు, కడుపు నొప్పి వచ్చింది అని చెప్తాడు. సరేరా సెలవు, ఉత్తిదే వాళ్ళ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళిపోతాడు. కడుపు నొప్పి అని వంక సాతానుగాడు మన పిల్లల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అవగాహనలోకి రావాలి. ఈ పిల్లోడు అలా చెప్పినంత మాత్రం వాళ్ళ అమ్మ ఏం వినలేదు, పసిగట్టింది, గ్రహించింది. వీడు చెప్పేది ఎంత కరెక్ట్ అని ఆలోచించి ఆ ఊర్లో తెలిసిన షాపులకి దగ్గరికి వెళ్ళి మా పిల్లోడు వచ్చాడా అని అడిగింది. వచ్చాడు. డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడు. దేని కొరకు? ఫ్రెండ్స్ పార్టీ కొరకు. జల్సా అలాగ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. చివరికి వాళ్ళ అమ్మకు తెలిసింది, ఎలకలు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళిపోవడం కాదు, ఇంట్లోనే ఉంది ఒక చిన్న ఎలక. ఎవరు? వాళ్ళ కొడుకే. మీ ఇంట్లో కూడా ఉంది ఒక ఎలక. జాగ్రత్తగా ఆలోచించండి. సాతానుగాడు ఈజీగా మోసం చేస్తాడు, మిమ్మల్ని ఆత్మీయుల నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రార్థనకి రానివాడు, ఉపవాసం ఉండేవాడు, భక్తి చేయనివాడు, వాక్యం చదవనేవాడు ఎలక. గ్రహించగలిగితే కొంతమంది అనుకుంటారు మా పిల్లలండి బాబు ఎప్పుడు ఆన్లైన్ క్లాస్లోనే ఉంటారండి. అలా ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు, అక్కడ వీడియో కాల్ మాట్లాడుతున్నారు, చూసుకోవాలి, గ్రహించుకోవాలి.
గ్రహించకపోతే డైవర్ట్ అయిపోతారు. అవగాహన లేకపోతే పిల్లలు ఆత్మీయంగా పాడైపోతారు. అందుకే ఒక దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను, ఆత్మానుసారంగా నువ్వు ఉన్నావా? ప్రకృతి సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధిగా ఆలోచిస్తున్నావా? ఈ మూడిట్లో నువ్వు ఏ బ్యాచ్కి సంబంధించినోడువా నువ్వు గ్రహించగలిగితే ఆత్మానుసారులు ఎప్పుడు ఆత్మీయ విషయాలు ఆలోచిస్తారు. భక్తిలోంచి డైవర్ట్ అయిపోయి లోక స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేసి దేవునికి దూరం అయిపోరు. ఈ సంవత్సరం ఏ ఒక్క ఆదివారం మానకుండగా 52 ఆదివారాలు దేవుని సంధిలోకి వచ్చేటట్లుగా ఆత్మానుసారంగా నువ్వు మార్చబడదువుగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఇంకా ఆత్మానుసారుల గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. ఆత్మానుసారులు అన్నిటినీ వివేచిస్తారు అనే మాట ఉంటుంది. 1 కొరింథియన్ చాప్టర్ 1 వర్స్ ఎన్నో వచ్చిన ఒక 2:15. ఓకే. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? అన్నిటినీ వివేచిస్తాడంట. నువ్వు ఆత్మీయుడవో కాదో తెలియాలంటే నీకు ఒక వివేచన ఉండాలి, వివేచన జ్ఞానం ఉండాలి. భర్త ఎక్కడికి వెళుతున్నాడు, భార్య ఎక్కడికి వెళుతుంది, పిల్లలు ఎక్కడున్నా వివేచించాలి. ఆ అవగాహన లేకపోతే ఆత్మ సంబంధిగా నీవు ఉండలేవు. నాకు చాలా బాధను కలిగించే కొన్ని విషయాలు వింటూ ఉంటాను. చాలా విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంభవం మీకు చెప్తాను. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ళు దాటేసింది అనుకుంటా. క్రిస్మస్ 25వ తారీఖు, డిసెంబర్ 25. క్రిస్మస్ పండక్కి 3 అక్కలు, వాళ్ళు 3 ఫ్రెండ్సే. 3 అక్కలు క్రిస్మస్ పండగకి రాకుండా చేలగట్టులోకి వెళ్ళి చేలుగొట్టులో పరగ తీసుకుంటున్నారు. పరగ, చేలు కోసేసి ఉంటాయి కదా, ఆ పరగ తీసుకుంటా ఉన్నారు. పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా పండుగ రోజు కూడా నువ్వు చర్చికి రావాలనే మనసు రాలేదండి నీకు? అసలు పండుగ రోజున ఎవరైనా పొలంలోకి వెళ్ళి పని చేస్తారా? అన్యజనులే పండక్కి పరిగెత్తుకుని వస్తారు కదా, పండగ రోజు కూడా నువ్వు పనికి వెళ్ళిపోవలసిన అంత అవసరత ఏమొచ్చిందమ్మని ఆ 3 మామూలు లాంటి వాళ్ళు, మనలాంటి సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్ళు పాటల్లో ఉండే బ్యాచ్, ప్రార్థనలో ముందుండి మోకాళ్ళు వేసే బ్యాచ్, పరిచర్య అంటే ఉరికేసి పరిగెత్తేవాళ్ళు. ఏదైనా పండగ జరుగుతుందంటే 4 డబ్బులు అలా ఇసిరి దేవుని పనికి సహకరించే బిడలాళ్ళు. అలాంటి వాళ్ళు పండగ పూట మందిరంలో లేకుండా పొలంలోకి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారికి బాధ కలిగి అడిగారు, ఏమ్మా ఏంటమ్మా తల్లి అలాగా? వాళ్ళందరూ ఆలోచించి ఏమన్నారంటే, క్రిస్మస్ చేయమని ఎక్కడుంది బైబిల్లో? వీళ్ళు బాగా ఆత్మీయులు మాట. ఉన్నాయి, బోల్డ్ సంఘాలు ఉన్నాయి. క్రిస్మస్ చేయమని ఎక్కడుంది? యేసుప్రభు పుట్టాడు, నాకు రిఫరెన్స్ చూపించు. అరే నీకు పుట్టింది ఏది వచ్చిందంటే దానికి కారకుడు యేసయ్య, రక్షకుడు పుట్టాడు అని దైవ సేవకులు కొన్ని మాటలు చెప్తే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని వాళ్ళ భౌతికంగా ఆలోచించే మనసు మార్చేసుకుని ఆ 3 సేవకురాండ్లుగా మార్చబడ్డారు. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇది యథార్థంగా జరిగిన సంభవం. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, నీ ఆత్మీయ జీవితంలో ఒక 8 గంటలు గవర్నమెంట్ జాబ్ కొరకు 8 గంటలు కష్టపడుతున్నావు. జీతం ఇచ్చే ఆ జీతం కొరకు 8 గంటలు నువ్వు కష్టపడుతున్నావు. నీ ప్రాణం ఇచ్చిన దేవుడి కోసం ఎన్ని రోజులు కష్టపడుతున్నావు, ఎంత సమయం కేటాయిస్తున్నావు? 2 గంటలు దేవునిలో మందిరంలో కూర్చునే మనసు నీకు రావట్లేదంటే నువ్వు ఆత్మీయుడివా, శరీర సంబంధివా, ప్రకృతి సంబంధివా ఆలోచించు.
ఈ సంవత్సరం మీరు ఆలోచించండి. మీరు ప్రారంభించవలసిన మీ ఆత్మీయ స్థితిని ప్రభు చెప్తున్నాడు. ఆత్మీయంగా మీ జీవితాలు కట్టబడునుగాక. గట్టిగా హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. సో రెండో విషయానికి వస్తాను. సెకండ్, ఏమి మన జీవితంలో ఈ సంవత్సరం ప్రారంభించాలి? ఒకటి, ఆత్మానుసారంగా మన జీవితాన్ని ప్రారంభించాలి. 2, దినవృత్తాంతాల 2వ పుస్తకం 31వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31:21. యెహోవా అతడు దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని మందిరం సేవ విషయమైంది, ధర్మశాస్త్ర విషయమైందేమి, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లను. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 31:21. సో రెండో మాట ఏమిటంటే పని ప్రారంభించండి అనండి. ఇక్కడ హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నాలు యథార్థ హృదయంతో హృదయపూర్వకంగా జరిగించి ఆ పని వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాలం నా ఆశ ఏమిటంటే మీ ఆత్మీయ జీవితంలో ఫస్ట్ భక్తి, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. మొదటి స్థానం దేవుడికి ఇచ్చేయండి. సో రెండో మాట ఏమిటంటే పని ప్రారంభించండి. పని, మీకు ఏ పని వస్తే ఆ పనిని ఈ సంవత్సరం చక్కగా ప్రారంభించండి. కొంతమంది పని చేయకుండా సోమరోలుగా మిగిలిపోవద్దు. ఈ సంవత్సరం నేను మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దు. మీకు ఏ పని రాకపోయినా చెప్పండి, ఏదో బోల్డ్ పనులు, చాలా పనులు ఉన్నాయి. పని చేయకుండా ఏ ఒక్కరు, బైబిల్ అంటుంది పని చేయకుండా భోజనం చేయొద్దు అని చెప్తుంది. పనివాడు జీతానికి పాత్రుడని రాయబడి ఉంది. నీకు ఏ పని వస్తే ఆ పని, నువ్వు ఏ పని చేయగలుగుతావో, నీకు ఏ పనిలో స్కిల్స్ ఉన్నాయో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయి. ఈ సంవత్సరం ప్రారంభించు. మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ తుదకు మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేనండి గట్టిగా. పని ప్రారంభించండి. పని చేయకుండా జీతం కావాలంటే రాదు కదా. అప్పులు ఉన్నాయండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి అంటే పని చేయకుండా ఎలా? పని చేస్తే ఎంతో కొంత జీతం వస్తుంది, నెమ్మదిగా క్లియర్ అవుతుంది. పని చేయటానికి నువ్వు ప్రారంభించు. అది ఉద్యోగమా, అదొక పనిగా బాధ్యతగా మీరు చేయండి. వ్యాపారమా, అదొక బాధ్యతగా మీరు చేయండి. చేతి పనులు, కొంతమందికి అనేకమైన పనులు ఉన్నాయి. తాపి మేస్త్రిలో ఒక పనులు, ఆ తర్వాత వడ్రం మేస్త్రి, ఆ తర్వాత రకరకాల పనులు ఉన్నాయి. ఇంటి దగ్గర నుండి చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావని ప్రభు చెప్పాడు కదా. పని చేయకుండా నాకు కష్టార్జితం కావాలంటే ఎట్లా వస్తుంది? నేను ఆదివారం ఒక్కరోజు వర్తమానం చెప్పి వారమంతా ఏ పని చేయకుండా ఉన్నా దేవుడు నాకు లెక్క అడుగుతాడు. అందుకని ప్రతిరోజు దేవుడు పని చేయాలని పగలో కూటం రాత్రిలో కూటం ఇలా దేవుని పని కోసం నేను ప్రయాసపడుతూనే ఉంటాను. అది నాకు దేవుడు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటాను. మీకు ఏ పని ఇస్తే ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయండి. ఈ సంవత్సరం పనులు మీరు ప్రారంభించండి. దేవుని కృప మీ మీద ఉండునుగాక. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? చూడండి, ఒక వాక్యం మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. సామెతలు 10:4. ఏంటమ్మా? బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. మీ పక్కోలు షేకండి, చెప్పండి శ్రద్ధ గలవాడు. గట్టిగా చెప్పండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆమేన్. సో మీ జీవితంలో శ్రద్ధ పెడితే మీకు కొరత రానివ్వడు. ఈ సంవత్సరం సమృద్ధిగా దేవుడు మీకు మేలు చేస్తాడు. శ్రద్ధ ఉండాలి. నీకు ఏ పని వచ్చిందో దాని మీద, చదువు అనుకోండి, దాని మీద దృష్టి పెట్టు.
వ్యాపారమా, దాని మీద దృష్టి పెట్టు. చేతి పనా, దాని మీద దృష్టి పెట్టు. మన బట్టలు కొడతా ఉంటాడు ఒక టైలర్ గారు. నాకు 2015లో పరిచయం. 2015, ఈ సంవత్సరం 2025. 10 ఏళ్ళ నుంచి ఒకే టైలర్. నేనొక్కడే కాదు, మన షమ్మ వాళ్ళందరూ కూడా అక్కడే. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా 8:30కి స్టార్ట్ చేస్తాడు. ఆయన మెషిన్ ఎక్కుతాడు. రాత్రి 8:30కి మెషిన్ దిగుతాడు. ఏ టైం అన్నాడో ఆ టైంకి ఖచ్చితంగా ఒకరోజు ముందు ఇచ్చేస్తాడు. తేడా ఏం కొట్టడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పని మీద అంత ఇంట్రెస్ట్ ఆయనకి. బైబిల్ చదువుతాడు ఆయన. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇవ్వండి అని అడుగుతాడు. ఇప్పుడిప్పుడే చర్చికి వెళ్తున్నాడు. త్వరగా రక్షణ కూడా పొందుతాడు. రత్నం ఆయన పేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రద్ధ ఉండాలి. నీకు ఏ పని వచ్చిందో ఆ పని మీద శ్రద్ధ లేకుండా ఆశీర్వాదం రాదు. ఆయన మొన్న నాకు చెప్పిన మాట, అయ్యగారు 2 కొడుకుల్ని చదివించుకున్నాను అయ్యగారు. దేవుడి దయ వల్ల 2 ఉద్యోగాలు చేస్తున్నారు అయ్యగారు. దేవుడి దయ వల్ల 2 ప్లాట్లు మెయిన్ రోడ్ పక్కన కొనుక్కున్నాను అయ్యగారు. ఎలా ఒక మిషన్ కుట్టి టైలర్ గారు మెయిన్ రోడ్ పక్కన 2 స్థలాలు కొనుక్కున్నాడంటే ఊరకనే వచ్చేస్తాయి చెప్పండి. ఆయన ఎవరో చెప్తున్నారు కదా టీవీలో, గుండెైనా ఊరకనే ఏది రాదు. నువ్వు శ్రద్ధ పెట్టు. నీకు ఏది వచ్చిందో దాని మీద శ్రద్ధ పెట్టు. అప్పుడు దేవుడు నీకు దీవెనకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చునుగాక. శ్రద్ధ గల వాళ్ళు ఎప్పుడు ఐశ్వర్యవంతులుగా మారుతారండి. మాకు తెలుసు, సేవ ప్రారంభం తెలుసు. ఇప్పుడు దేవుడు అభివృద్ధి కూడా కన్నులతో చూస్తూ ఉన్నాం. మరి ఈ అభివృద్ధి కన్నులతో చూడటానికి దాని మీద ఎంత శ్రద్ధ పెడితే ఆ ఆశీర్వాదం వస్తుందనేది మనం ఆలోచించాలి. శ్రద్ధ లేకుండా ఏది రాదండి. మీ ఆత్మీయ జీవితాలు ఈ సంవత్సరం బాగుండాలి, సమృద్ధిగా. ఫైనాన్షియల్, మన సంఘంలో చాలామంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ సంవత్సరం సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. శ్రద్ధ కలిగి పనిచేసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. బైబిల్లో శ్రద్ధ కలిగిన ఒక పనివాడు ఉన్నాడు. చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అక్కడ ఒక శ్రద్ధ గల పనివాడు మనకు కనపడతాడు. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై. 2 దినవృత్తాంతాల పుస్తకం 2వ అధ్యాయం తీసుకున్నారా? 3వ వాక్యం అక్క. నా తండ్రి అయిన దావీదు నివాసునికై ఒక నగరును కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరళమరాలను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించు. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకు, సన్నిధి రొట్టెలను నిత్యం ఉంచుటకు. ఆ సందర్భంలో చూస్తే అక్కడ 2 దినవృత్తాంతాల పుస్తకం 3:13 ఈ ప్రకారము ఎన్నో వచ్చినాక ఆ చురుకైన పనివాడు 2:13 అక్క. 2:3 అని చెప్పాను. 2:13 తెలివి వివేచన కలిగిన హూరాము అని ఒక చురుకైన పనివాడు నేను నీ యొద్దకు పంపుచున్నాను. అందరూ ఆమె చెప్పండి. 2:13 3 అని చెప్పాను. 2:13 చురుకైన పనివాడు పేరు చెప్తారా? హూరాము. నేను నీ యొద్దకు పంపిస్తున్నాను సొలొమోన్. చురుకైన పనోడు ఉన్నాడు నా దగ్గర. ఈరోజు నేను ఆశిస్తాను మన కుటుంబాల్లో చురుకైన పనివాళ్ళు దేవుని కొరకు నిలబడుదురుగాక. సో నీకు ఏ పని అయినా సరే చురుకుదనంగా చేయండి, చురుగ్గా చేయాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఆ పని ఎన్ని రోజులైనా అవ్వదు. బట్టలు నానబెడతారా, మధ్యాహ్నం మొదలెడతారు ఉతకటం. మరి ఎప్పుడు ఆరుతాయి? రాత్రి నానబెట్టుకుని పొద్దున్న ఉతికేసుకుంటే ఆరిపోతాయి కదా.
మధ్యాహ్నం మొదలెడతారు. చురుగ్గా చేయాలి. వంట కూడా మధ్యాహ్నం 12 గంటలకు స్టవ్ పెడుతుంది ఈవిడ. ఎప్పుడవుతే చెప్పండి, చురుగ్గా చేసుకోవాలి. చురుగ్గా చేసుకుంటే నీకెప్పుడు దీవెన చూస్తాం. ఆమేన్. చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అండి. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఒక తండ్రికి లేక ఒకే ఒక కొడుకు పుట్టాడంట. నేను అప్పుడు చెప్తా ఉంటాను, ఒక్క పిల్లలు పుడితే వాడికి గారం పెట్టకండి, పని నేర్పించండి. అబ్రహాం ఇంట్లో 18 మంది పనోళ్ళు ఉన్నారు, అయినా కట్టెలు ఇసాకు మోస్తున్నాడు. మీ పిల్లలకి గారం పెడితే వాళ్ళకి ఏమీ రాదు, పని నేర్పించండి. ఈ తండ్రి ఒక్కడే కొడుకని బాగా గారం పెట్టేసి ఏ పని నేర్పించలేదు, అస్సలు ఏ పని నేర్పించలేదు. ఎంత దారుణంగా మారిపోయాడంటే, దగ్గరికి వచ్చి అంటాడు, డాడీ. ఏం డాడీ అని. ఏం లేదురా డాడీ. ఆయన కూడా డాడీ అంటున్నాడు. నాన్న, డాడీ నువ్వు ఎర్ర బటన్ నొక్కవు అనుకోండి, ఎర్రగా కాఫీ వచ్చేస్తుంది. గ్రీన్ బటన్ నొక్కవు అనుకోండి, తుడిసేవాళ్ళు క్లీన్ అండ్ గ్రీన్ వచ్చేస్తారు. ఎల్లో బటన్ నొక్కవు అనుకోండి, టిఫిన్ వచ్చేస్తుంది. బ్లూ కలర్ బటన్ నొక్కవు అనుకోండి, నీకు వాటర్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి అని చెప్పగా విన్నాడు. డాడీ ఆ బటన్ నొక్కడానికి ఎవరు వస్తారు డాడీ అంటాడు. అంటే ఎంత సోమరోడో చూడండి. ఎవరు పనులు చేసుకుంటే కుటుంబంలో ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఒక్కరు కష్టపడితే అందరూ ఖాళీగా ఉంటే ఇంట్లో ఇబ్బందులే. అందరూ అన్ని పనులు చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీకు దేవుడు సమృద్ధి అయిన పనినిచ్చునుగాక. మీ చేతి పనులు దేవుడు దీవించునుగాక. కాకులు పనిచేసినాయండి, చేపలు పనిచేసిన దేవుడి పని. బైబిల్లో మనం చూస్తే పావురం చేసింది, గాడిద చేసింది, కానీ దేవుని పని మనం చేయలేకపోతున్నాం. మీ పని చేయండి, అట్ ద సేమ్ టైం దేవుని పని కూడా ఎంతో కొంత చేయండి ఈ సంవత్సరం. మీరు యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏమిటంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వాక్యం చూడండి. లూకాసు వార్త 2:49. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా. ఇంకొకసారి చదవక్క. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? హల్లెలూయా. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు ఏజ్ ఎంత? 12 సంవత్సరాల వయసులో బోధిస్తూ ఉన్నాడు, తండ్రి పని మీద ఉన్నాడు. మరి మీ పిల్లలు 12 సంవత్సరాల వయసులో అసలు వాళ్ళకి ఏం చెప్పం మనం. తండ్రి పనుల మీద ఉన్నాడు ప్రభు. ఈరోజు మన పిల్లలు కూడా అలాంటి ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ఒక కొత్త కీర్తన ఒకటి మనం పాడదాం. ఆరంభం అనే దాని గురించి ఒక కీర్తన స్టీవెన్సన్ గారు ఒక కీర్తన రాశారు. ఆ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. చాలా ఓల్డ్ సాంగ్ ఇది, కానీ మనకు కొత్తగానే ఉంటుంది. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం. ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ప్రతి ఒక్కరూ చప్పట్లతో యేసయ్య నామాన్ని మహింపరచండి.
సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెనని మధుర స్వరం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. అరుణోదయము నీ సహవాసం, అరుణోదయం నీ నింపును నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం. ఆరంభించెద యేసునితో ప్రతిదినం, ఆరాధించెద యేసుని, ఆరంభించెద యేసునితో ప్రతిదినం, ఆనందించెద యేసు. హల్లెలూయా హల్లెలూయా. మూడో మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 3:1-45. 1:45. విస్తారంగా ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగ ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక కుష్టి వ్యాధి కలిగిన ఒక వ్యక్తిని ప్రభు అద్భుతంగా బాగు చేశాడు. ప్రభు దగ్గరికి ఆ వ్యాధి కలిగిన వాడు వచ్చి అంటాడు, నేను శుద్ధుడవటం నీకు ఇష్టమేనా అంటే, కుష్టి రోగుల పరిస్థితులు ఎలా ఉంటుందంటే పాలెం వెలుపల ఉండాలి, ఎవ్వరు దరికి చేర్చుకోరు. ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా అందరు నన్ను చేర్చుకోవట్లేదు, నీకైతే నాకు ఇష్టమే, నన్ను బాగు చేస్తావయ్యా అని అడిగాడు. ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్. ఎప్పుడైతే ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశాడో వెంటనే కృతజ్ఞత హృదయం వచ్చేసి అంటాడు, దేవుని సముఖంలో ఆయన గురించి ప్రకటించటం ఆరంభించేశాడంట. సో మూడవది, ప్రకటించుట ఆరంభించండి. ప్రకటించటం, దేవుని నామ సువార్త. ఈ సంవత్సరం అన్ని వీధుల్లో దేవుని గురించి ప్రకటించే భాగ్యం మనకి దేవుడిచ్చునుగాక. వీధులు కాలనీలు దేవునికి సొంతం చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకో మాట చెప్పనా, సువార్త ప్రకటించే పాదాలు ఎంతో సుందరమైనవి. అసలు దైవజనులు మన ఇంటికి వచ్చారంటే అది మనకి కుటుంబం ఎంతో దీవెనగా మనం భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే సువార్త ప్రకటించే పాదాలు అవి. ఎన్నో గ్రామాలు తిరిగి సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే అది ఎంత దీవెన మీకంటే అంత దీవెన. సువార్త ప్రకటించే పాదాలు సుందరమైనవి. సాధు సుందర్ సింగ్ అయ్య గారు ఎన్ని ప్రాంతాలు, టిబెట్ ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాడు ఆయన. ఈరోజు ఎంతోమంది సువార్త యోధులు దేవుని కొరకు నిలబడ్డారు. ఈ సంవత్సరం మీరేమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నేను ఈ సంవత్సరం ప్రకటించడానికి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా, నా సాక్ష్యాన్ని నేను చెప్తానయ్యా, లేకపోతే ఒక పాట ద్వారా నీ సువార్త చెప్తానయ్యా. వ్యక్తిగతంగా కూడా మీరు అనేకులకి దేవుని గురించి చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు ప్రారంభించవలసింది ఏంటంటే ప్రకటించటం ప్రారంభించండి. ఉద్యోగం చేసే చోట కూడా మీ కొలీగ్స్కి చెప్పాలి ప్రభు గురించి. దేవుడు మిమ్మల్ని ఏమని లెక్క అడుగుతాడంటే, నీకు ఈ సంవత్సరం ఇచ్చాను, నా కొరకు ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించావు అని అడుగుతాడు. ప్రకటించడం అంటే అది ఒక్క సేవకుడికి ఒక్కరికే కాదు ఆ భాగ్యం, మీకు కూడా అనుగ్రహించబడింది ఆ భాగ్యం. ప్రకటించడం అనేది ఉన్నత భాగ్యం. అది నీ సాక్ష్యం వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు మారి దేవుని దగ్గరికి వస్తారు. ఈ సంవత్సరం మీరు ఒక కొత్త తీర్మానం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాకు ఈ జీవితం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఒక్కరికి కూడా నిన్ను గురించి చెప్పకుండా ఒక్కరోజు కూడా నేను ఉండకూడదు. అనుదినము రక్షణ వార్త ప్రకటించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని గురించి ప్రకటించే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. చూడండి, వాక్యంలో చదివిస్తాను.
యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 52:7. ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. మీ పక్కలు షేకండి, చెప్పండి, సువార్త ప్రకటించు పాదాలు ఎంతో సుందరమైనవి. ఆమేన్. కాబట్టి నువ్వు మామూలుగా ఉండొద్దు, నిద్రపోవద్దు. ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పాలి. వ్యక్తిగతంగా చాలు. నువ్వు కరపత్రికలు ఇచ్చి అవకాశం ఉంటే అలా చేయి. లేకపోతే నీ వ్యక్తిగతంగా ఆటో ఎక్కవా, ఎవరో ఒకరు నీకు పరిచయం అవుతారు. ఒక షాప్కి వెళ్ళావా, వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించటమే ఒక ధన్యతగా నువ్వు భావించాలి. అమ్మో, కొంతమందికి ఈ విషయంలో సిగ్గుపడిపోతూ ఉంటారు. సినిమాకి వెళ్ళటానికి సిగ్గుపడాలి. ఒక క్రైస్తవుడు అయి ఉండి సినిమా హాల్లో కూర్చున్నావు, ఫ్రెండ్స్తో జల్సా చేయడానికి సిగ్గుపడు. దేవుడు నిన్ను గురించి బాధపడతాడు అలాంటి పనులు చేసినప్పుడు. కానీ ఒక్కరికి దేవుని గురించి చెప్తే ఎంతో ఆనందిస్తాడు ఆయన. ఈ సంవత్సరం నువ్వు ప్రారంభించవలసినవి ఏంటంటే, ఆత్మీయ సంబంధమైన జీవితంలో సువార్తను ప్రకటించడం ఖచ్చితంగా నువ్వు ప్రారంభించాలి. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఎప్పుడైతే బాగైపోయాడో ప్రభువు గురించి అనేకులకు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సువార్త పరిచర్య ద్వారాలు మూతపడబడుతున్నాయి. దేవుని నామం ఎరగని స్థలాలు ఎన్నో ఉండిపోతున్నాయి. షమ్మా సైన్యములో నీ ఒక సువార్త యోధుడిగా మారుదువుగాక. గొప్ప దైవజనుడు. ఆయన ప్రారంభ సువార్త పరిచర్య ఎలా ఉందంటే, ఒక డాక్టర్గా ఉండేవాడంట. వైద్య సేవలు చేసుకుంటా వెళ్ళేవాడంట. కానీ సేవకు ప్రభు పిలిచాడు. ఇప్పుడు ఇంజెక్షన్ చేయటం మానేశాడు, ఆపరేషన్ చేయటం మానేశాడు, వైద్య సేవలన్నీ ఆపేసి దేవుని సువార్త పని ప్రారంభించాడు. కానీ ఎవ్వరూ పరిచయం కాలేదు. ఎవరికి సువార్త చెప్పడానికి ఆ ఊరు తెలియదు ఎవరు కూడా. కానీ వెళ్ళి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ డాక్టర్గా ఉన్న ఈయన సేవ చేయటం, సువార్త సేవ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవ్వరూ పరిచయం అవ్వట్లేదు, ఎవరూ రావట్లేదు. వారం అయిపోయింది. ఏంటి ప్రభు, నువ్వు నన్ను పిలిస్తే ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటాడు. వెంటనే ఆ వారం దాటిన తర్వాత ఎవరో వచ్చి డోర్ కొట్టినట్టు అనిపించింది. అలా తెరిచి చూసిన వెంటనే గజ్జి కుక్క ఒకటి వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆ కుక్కకి గాయాలన్నీ కూడా కట్టి, గాయాలతో ఉంటే గాయాలు కట్టి వెళ్ళిపోయాడు. వారం రోజులైనా ఆ కుక్క బయటికి వెళ్ళింది రాలేదు. 20 రోజులైనా రావట్లేదు. ఏంటి, కుక్కకి కృతజ్ఞత లేదు, దీన్ని బాగు చేస్తే కృతజ్ఞత ఉండి మరలా వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అనుకుంటున్నాడు. రావట్లేదు. 20 రోజులు దాటిన తర్వాత 6 డజన్ గజ్జి కుక్కలు తీసుకొచ్చిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక కుక్క బాగా అయిన తర్వాత ఏం చేసింది చెప్పండి? 6 డజన్ కుక్కల్ని బాగు చేసింది. మరి ఆ మాటకు వస్తే నువ్వు ఎన్ని విధాలుగా బాగుపడ్డావు, ఎన్ని విధాలుగా దీవించబడ్డావు, ఎన్ని విధాలుగా హెచ్చించబడ్డావు, ఏ విధంగా దేవుడిని నీ స్థాయిలో తీసుకొచ్చాడు. మరి నీ సాక్ష్యం 10 మందికి చెప్పవా? ప్రభు గురించి చెప్పవా? ఈ సంవత్సరం నిన్ను ప్రారంభించమంటుంది ఏంటంటే, సువార్త ప్రకటించడం ప్రారంభించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 4-5 మాటలు జస్ట్ రిఫరెన్స్ ఇచ్చి ముగిచ్చేస్తాను, టైం అవుతుంది, బల్లారాధన ఉంది. ఆదికాండం 4:26 4వ మాట. ఏమి ప్రారంభించాలి ఈ సంవత్సరం? ఆదికాండం 4వ అధ్యాయం 26వ వాక్యం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. ఓకే. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చాలు. 4వది ప్రార్థన చేయటం ప్రారంభించు. అందరూ చెప్పండి, ప్రార్థన చేయటం ప్రారంభించు. కొంతమంది అదేంటో ప్రార్థన చేయటం రావట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా నీకు ప్రార్థన చేయటం రాకపోతే ఎలా? పక్కోళ్ళతో మాట్లాడమంటే, సెల్ ఫోన్లో మాట్లాడమంటే ఎన్ని మాటలైనా వచ్చేస్తాయి. ప్రార్థన అంటే దేవునితో నువ్వు సంభాషణ చేయటం, నీ గుండెల్లో ఉన్న బాధ ప్రభువుకి చెప్పటం.
ఒక అద్భుతమైన మాట చెప్తాను. మోషే ప్రార్థన చేసినప్పుడు బండలోంచి నీళ్ళు వచ్చాయి, ఆకాశం నుండి మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. వాళ్ళ ప్రార్థన అంత శక్తివంతంగా ఉన్నాయి. అయితే ఎరుకోలో గుడ్డివాడు ప్రార్థన చేస్తే సృష్టికర్తే ఆగిపోయాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను అంటాను, నీ జీవితంలో ఏ సమస్య అయినా ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం జయించబోతున్నావు. దేవుడు నీకు కృపనిచ్చునుగాక. ప్రార్థన నీ ఊపిరిగా మారిపోనుగాక. నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు మాట్లాడకుండా ఎలా ఉండలేవో, దేవుడు అంటే నీకు ఇష్టమైతే ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా నువ్వు ఉండలేవు. రోజు దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడిపే ఆ అలవాటు చేసుకో. ఈ నూతన సంవత్సరం ఆ నిర్ణయాలు తీసుకో. ప్రభువా, ప్రార్థించుట నాకు ఒక ఊపిరిగా మారాలి. ప్రభువుకి స్తోత్రం చెప్తారా? ఒకసారి హుషారుగా హల్లెలూయా చెప్తారా? దేవుడు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల పుస్తకం 29:27. హిజ్కియా ఆజ్ఞాపించెను. ఓకే, దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుడుతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుడుతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. చాలు, ఆమేన్ అని చెప్పండి. సో చివరిది స్తుతి గానం. ఆమేన్, హల్లెలూయా. నీ నోట ఎప్పుడు పాటలు వినబడుతూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. ఆరంభించు. స్తుతి ద్వారా ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాయి. నీకు అడ్డొచ్చే ఈ సంవత్సరం నీకు ఏది ఆటంకంగా ఉందో ఆ ఆటంకాలు జయించటానికి కావలసిన స్తుతి నీ నోట వినబడునుగాక. ఎరుకో గోడలు కూలిని అన్నా, యెహోషాపాతు యుద్ధం చేశాడన్నా అంత స్తుతి ద్వారా కదని జరిగింది. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. చాలామంది నోట స్తుతి వినబడదు, మౌనంగా ఉంటారు. వాళ్ళు మౌనంగా ఉండడం కాదు, నీ నోట స్తుతి వినబడాలి. స్తుతి ఎలాంటి పరిస్థితులనైనా మార్చేస్తుంది. నేను ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. స్తుతి ఎలాంటి స్థితిని మారుస్తుందో అనడానికి ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఆ యొక్క కుటుంబ యజమాని భర్త అన్యుడు. నేను అందుకే ఎక్కువగా దేవుని పిల్లల వివాహ విషయాల్లో అంత తొందరపడద్దు. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. ఒక కాలుకి బూటు, ఒక కాలుకి చెప్పేసుకుంటే ఎలా నడవలేవో జీవితంలో కూడా పెళ్ళయిన తర్వాత మార్చుకుంటానులే అనటానికి ఏముండదు, ఇంక మార్చుకోవడానికి ఏముండదు, నిన్ను మార్చేస్తాడు ఆయన. విశ్వాసి అవిశ్వాసితో జోడు ఉండకూడదు. ఈమె జీవితంలో అవిశ్వాసిని పెళ్లి చేసుకుంది, మార్పు చెందని భర్తని పెళ్లి చేసుకుంది. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా శ్రమలు ఎక్కువై దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, భక్తి చేయనివ్వకుండా, ఎంత టార్చర్ అంటే సిగరెట్ అలవాటు ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది. ఇంక కోపం వచ్చిందంటే భార్యని తన్నుతాడు. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు భర్త. అలాగే తట్టుకుంటా ఉంది, అలాగే భరిస్తూ ఉంది. ఇన్ని బాధలు పెడతా ఉన్నా ఒక్క మాట కూడా అనట్లేదు. దైవ సేవకులతో తన బాధ అంతా చెప్పుకుంది. అయ్యా, ఇలా ఉంది నా పరిస్థితి, నాకు వాక్యం తెలిసుండు కూడా, విశ్వాసినై ఉండి కూడా అవిశ్వాసతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు దేవుని మందిరానికి రావడానికి లేదు, పరిచర్య చేయడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు, భక్తి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంత బాధ పెడతా ఉన్నాడు. ఏం చేయాలి? దైవ సేవకులు ఒకటే చెప్పారట, అమ్మా ఇక నీకు అవకాశం లేదు, తెలుసుండు కూడా నువ్వు వినలేదు, మరి ఏం చేస్తావు? అలాగే నువ్వు నోటుతో చేయగలిగింది ఒకటి ఉంది. ఈ భర్తని గురించి నువ్వు తిట్టుకోకుండా, ఆయన్ని గురించి శాపనార్థాలు పెట్టకుండా దేవుని పాదాల దగ్గర నువ్వు స్తుతి చెప్పు.
నీ భర్త పేరు చెప్పి, ప్రభా నా భర్తని నువ్వు రక్షించినందుకు స్తోత్రం, నా కుటుంబాన్ని నువ్వు రక్షించినందుకు స్తోత్రం అని చెప్పు. అంతే, ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు. నువ్వు ఆ సహోదరి అప్పటి నుంచి స్తుతించడం మొదలుపెట్టింది. కొంతమంది స్తుతికి బదులు సనుగుతూ ఉంటారు. నాకేం చేసావు ప్రభా, నువ్వు మేలు, నువ్వు ఇంకా బతికున్నావంటే ఎంతకన్నా మేలు ఏం చేయాలి నీకు చెప్పు, ఏం చేసావు ప్రభా అని దేవుడి మీద సనగొద్దు. నీకన్నా ఆ రైల్వే స్టేషన్లో పడుకుంటున్న వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళని చూడు ఒకసారి, యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడు ఒకసారి, మంచాన లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళని చూడు. నిన్ను సజీవంగానే కాపాడాడు కదా, ఇంతకన్నా ఏం చేయాలి దేవుడు నీకు? సనగొద్దు, దేవుడి మీద సనగొద్దు. ఆ రోజు నుంచి ఆమె సనగటం మానేసి స్తుతించటం మొదలుపెట్టింది. ఆశ్చర్యంగా తన భర్తను రక్షణలోకి నడిపించుకున్నది. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా ఈ మొదటి ఆదివారం, ఈ క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం ఆరంభించు, స్టార్ట్ చేయి. ఏమి ప్రారంభించాలో ఒక 5 విషయాలు నీ ముందు పెట్టాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, ఆత్మానుసారంగా నీ భక్తిని ప్రారంభించు. నెంబర్ 2, పని ప్రారంభించు, వాయిదాలు వేయొద్దు. రేపు చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే. కొంతమంది ఏంటో ఏ పని చెప్పినా వాయిదా వేస్తూ ఉంటారు. వాయిదాలు వేయటం మంచిది కాదు. ఎప్పుడు పని అప్పుడే కంప్లీట్ చేయాలి. సో 3వదిగా ప్రకటించడం నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రారంభించు. నెంబర్ 4, ప్రార్థన చేయటం ప్రారంభించు. నెంబర్ 5, స్తుతి గానం చేయటం ప్రారంభించు. దేవుడు నీ స్థితిగతులను అన్నీ మారుస్తాడు. అలాంటి కృపకు నిన్ను పాత్రుడిగా దేవుడు మార్చునుగాక. అందరూ